అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నింగి నేలని తాకితే వర్షం అవుతుంది, విత్తనం మట్టిని తాగితే మహావృక్షం అవుతుంది, మన రోటి పచ్చడి భోజనాన్ని తాగితే అమృతం అవుతుంది. మరి అలాంటి అమృతాన్ని ఈ రోజు మనకి చేసి చూపించడానికి మిర్యాలగూడ నుంచి మన సెల్ఫీ కాంటెస్ట్ లో సెలెక్ట్ అయిన వరలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ వరలక్ష్మి గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఈ రోజు చట్పట్ లో పచ్చడి చేయటం? చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి రోటి పచ్చళ్ళు పెట్టడమే వెరైటీగా ఉంది. ఈ జనరేషన్ లో రోలు అనేది ఎవరికి ఇళ్లలో ప్లేస్ లేక పెట్టుకోవట్లేకపోతున్నారు. ఆ టేస్ట్ అనేది వేరే ఉంటుంది. అమ్మ వాళ్ళు చేసినది మళ్ళీ ఇప్పుడు చూపించేసి మళ్ళీ ఇంట్రెస్ట్ కలిగిస్తున్నారు మీరు. అవునా, థ్యాంక్ యూ వరలక్ష్మి గారు. మీరు రోటి పచ్చళ్ళు చట్పట్ లో చూసిన తర్వాత రోల్ తీసుకున్నారా? ఫస్ట్ నుంచి మీ ఇంట్లో రోల్ ఉందా? రోల్ ఉంది, కాకపోతే అది పక్కకు పెట్టాము. కాకపోతే మీరు చూసాక మళ్ళీ ఏమైందంటే అదే చేస్తే మళ్ళీ కడిగేసి మళ్ళీ ఇంట్లో పెట్టేసుకొని తర్వాత చేస్తున్నాం అన్నట్టు. నేనే కాదు, చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా అలాగే యూజ్ చేస్తున్నారు. ఆ టేస్టే వేరే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలా సెల్ఫీ రోల్ తో సెల్ఫీ దిగి చాలా చక్కగా పంపించారు. అలాగే మీరు రాసిన దానిమ్మకాయ పచ్చడి మాకు చాలా వెరైటీగా అనిపించింది. అంటే ఫ్రూట్స్ తో మాక్సిమం పచ్చడి అనగానే ఎవరు మీ ఇంట్రెస్ట్ అబ్బా అదేంటి ఏదో వంటల ప్రోగ్రామ్ లో వెరైటీ కోసం చేస్తారు అని ఇలా ఫీల్ అవుతాం. బట్ కానీ జామకాయ పచ్చడి నేను ఒకసారి టేస్ట్ చేసాను, చాలా చాలా బాగుంది. మీరు దానిమ్మకాయ పచ్చడితో అవును ఈ కొద్దిగా పుల్లకాయలు లేదా ఇంట్లో చెట్టు ఉన్నప్పుడు అవి తినలేం, అవి ఎప్పుడు పండవు, కానీ మన చెట్టు కాయ అంటే మనకి అదొక ప్రేమ. అలాంటప్పుడు కానీ లేదా ఎప్పుడైనా మార్కెట్ లోంచి మనం తెచ్చినప్పుడు సడన్ గా పుల్ల దానిమ్మ గింజలు వస్తే అవి తినలేక పక్కన పడేయకుండా మీరు చెప్పిన ఈ రెసిపీ చెయ్యొచ్చు అని మేము మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో వరలక్ష్మి గారు వెల్కమ్. ముందుగా ఈ రోజు మీరు తయారు చేయబోతున్న పచ్చడి పేరేంటి? పుల్ల దానిమ్మ గింజల పచ్చడి. సో డైరెక్ట్ గా పెట్టేశారు పుల్ల దానిమ్మ గింజల పచ్చడి. ఓకే, మరి అయితే ఈ పుల్ల దానిమ్మ గింజల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దాం. ఓకే. పుల్ల దానిమ్మ గింజల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుల్ల దానిమ్మ గింజలు, పచ్చిమిర్చి ముక్కలు, పెసరపప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, నూనె. సో మనకి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం వరలక్ష్మి గారు, అన్ని ఉన్నాయి. అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలో చెప్పండి. ముందుగా పెసరపప్పు వేయించుకోవాలి. అవునా? సో పెసరపప్పుని మనం డ్రైగా వేయించుకుంటే మంచి స్మెల్ వచ్చే వరకు కొంచెం రెడ్డిష్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇన్ని పప్పు పడతాయండి? అంటే ఎంత? ఒక కప్పు దానిమ్మ గింజలకి ఈక్వల్ గా 100 గ్రామ్స్ సరిపోతుంది. పుల్లగా ఉంటాయి కదా చాలా, అందుకే 100 గ్రామ్స్ సరిపోతుంది. ఇప్పుడు ఒకవేళ పుల్ల దానిమ్మ గింజలు దొరకలేదు, మామూలు అనుకోండి, అంటే అటు పుల్లగా లేవు ఇటు తీయగా లేవు, వాటితో అయినా అంటే కొన్ని మన దేశవాళీ పండ్లలో కొంచెం వస్తూ ఉంటాయి అవి, అప్పుడప్పుడు దాంతో చేసుకోవచ్చు. కానీ అప్పుడు పప్పు తగ్గించుకోవాలి, అది క్వాంటిటీ పెంచుకొని తగ్గించుకోవాలి, అప్పుడు బాగుంటుంది. కానీ అసలు మీకు దానిమ్మ గింజలతో పచ్చడి చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అమ్మమ్మ వాళ్ళు చేసిన రెగ్యులర్ గా ఊర్లలో ఎప్పటి నుంచో ఉంది ఇది. మిర్యాలగూడ, అమ్మోళ్ళ నల్గొండ. ఇప్పుడు అది నల్గొండ నుంచి తెప్పించాను నేను. దానిమ్మకాయనా? ఇక్కడ హైదరాబాద్ లో దొరకవు కదా మనకి ఇక్కడ, అందుకే తీసుకొని వచ్చాను అక్కడ నుంచి తీసుకొని. సో స్వీట్ వరలక్ష్మి గారు, మీరు ఇంత ఇంట్రెస్ట్ గా మా ప్రోగ్రామ్ చూసి చక్కగా సెల్ఫీలు పంపించి ఒక మంచి పచ్చడి, ఎన్నో మన చట్పట్ చూస్తారు, ఎన్నో వేల మంది కోట్ల మంది వాళ్ళకి ఇలా మంచి టేస్టీ పచ్చడి చేసుకునే అవకాశం కల్పించారు. ఇలా కనపడేలాగా మంచి గోల్డ్ కలర్ వచ్చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా చాలా ప్రవీణ, తీసేద్దాము. ఇంకా ఏమన్నా పని ఉందా మనకి పొయ్యి మీద? ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి వేయండి. ఆయిల్ వేసుకొని ముందుగా ఆయిల్ లో వేయించుతామా? వేయించుతాము. కొంచెం ఆయిల్ వేయించుకోవాలి. నాకు పచ్చిమిర్చి అన్నా కరివేపాకు అన్నా మామూలు భయం కాదు. నేను ఇంకోటి చూపిస్తాను ఇప్పుడు నీకు. అందరు ఏం చేస్తారంటే వేసేసి మొత్తం పెడతారు, అన్ని టైల్స్ కన్నీ పోతుందో ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది. అయితే అలాంటి మనం మూత పెట్టేసుకొని ఏదైనా తాలింపు గింజలు కానీ ఏదైనా వేసేటప్పుడు ఇలా పెట్టేసాం అనుకో, ఒక మూతకు మాత్రమే పడుతుంది, అదొకటి క్లీన్ చేసుకుని సరిపోతుంది. అదంతా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తొందరగా ఆయిల్ వేడెక్కింది, నాకు భయం వేస్తుంది. భయం ఏం కాదు, అయిందా? ఏం కాలే కదా. అలా పెట్టేసుకుని హ్యాండిల్ మూత తీసుకుంటే మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతా బయట అనేది పడదు, మన ఇంట్లో కూడా ఏది ఆయిల్ జిడ్డుగా ఉండదు. అలా చేసేస్తే ఒక మూత మాత్రం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వేసేస్తారా? పేలుతున్నాయిగా. ఏం పేలు,
ఒకసారి మీరే తిప్పండి. హెల్మెట్ లాగా ఏం భయం కాదు, కట్ చేసి వేసాం కాబట్టి పేలదు ప్రవీణ. బంద్ చేసే ప్రవీణ చాలు. ఇంకా ఇవి సపరేట్ గా ప్లేట్ లో పెట్టమంటారా? ప్లేట్ లో బౌల్లో కానీ ప్లేట్ లో కానీ తాలింపు పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నామా? ఓకే. తాలింపు కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది, పెసరపప్పు కదా, కొంచెం బాగా వేస్తేనే బాగుంటుంది. ఓ అంటే పప్పు కొంచెం గట్టిగా అయిపోతుంది కదా అప్పుడు నూనె. సో ముందు ఆయిల్ వేడక్కగానే ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఓ ఇప్పుడు మనం ఫైనల్ గా మన పుల్లదానిమ్మకాయ పచ్చడికి కావాల్సిన అన్ని రెడీ చేసేసుకున్నాం. ఓకే, రోలు కూడా రెడీ. మీరు ఒక్కొక్కటి ఏమేమి వేయాలో చెప్తూ ఉండండి, వేస్తూ ఉండండి, నేను నూరేస్తూ ఉంటాను. ఓకే. సో ముందుగా ఏం నూరమంటారు? పప్పు నూరు. పెసరపప్పు నూరేనా? అవును, ఇవి నల్లగవు, దేంతో కలిసినా కాబట్టి తడి వేస్తే నల్లదు కాబట్టి ఫస్ట్ ఇది పొడి చేసి అది పప్పులు పప్పులుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. సో ఇవి కొద్దిగా కచ్చపచ్చగా పౌడర్ అయ్యే వరకు నూరుకోవాలి. పక్కన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి. ఆల్మోస్ట్ కొద్దిగా పౌడర్ లా అయ్యి కొంచెం పప్పులు ఉన్నట్టు నూరాము. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పచ్చిమిర్చి వేసుకుంటాం, అవి నలగాలి కాబట్టి. ఇందులో నలుగుతాయా పౌడర్ లో? ఉప్పు వేసుకుందాం, పచ్చడికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. తర్వాత ఇదంతా పసుపు. నేను ఇంకా దానిమ్మ గింజలతో పచ్చడి అనగానే మీరేదో చాలా క్రియేటివ్ గా వెరైటీగా ట్రై చేశారనుకున్నా. కాదు, అమ్మ వాళ్ళు చేసేది ట్రెడిషనల్ పచ్చడి అయితే ఇంకా అసలు తిరుగులేదు ఆ టేస్ట్. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు అండి, కానీ వేసుకుంటేనే బాగుంటుంది. అది ఎందుకంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. వెల్లుల్లి ఎంత తింటే అంత మంచిది. నెక్స్ట్ ఏం వేస్తున్నాం? అదంతా కొంచెం అయ్యాక దానిమ్మ గింజలు వేసుకుందాం. సో ఇలా బాగా పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం నలిగినాయి అనుకోగానే ఫైనల్ గా వేసుకోవాలి. చాలా పుల్లగా ఉంటుంది కదా, ఒకసారి కొన్ని పెట్టున్నా. అబ్బా చెప్పాను, దానిమ్మ గింజలు ఎంత పుల్లగా ఉంటాయా? అది ఎక్కడ కాయలు ఇవి? ఇంట్లో చెట్లవి, బయట ఎక్కడ అమ్మరు ఇవి. మీరు హెచ్చరించినప్పుడన్నా నేను ఆగాలి కదా. అదే కదా, చింతకాయ పనికిరాదు. అవును కానీ అందుకనే మీరు అంత పెసరపిండి వేసారు. ఆ పులుపు కాబట్టి ఆల్మోస్ట్ నలిపోయినాయి వరలక్ష్మి గారు. బాగానే కష్టపడ్డా కదా. ఏమేద్దాం ఇప్పుడు? కొంచెం గట్టిగా ఉంది, కొంచెం వాటర్ వేసేసుకోవచ్చు. కొంచెం కొద్దిగా రుబ్బుకునేటప్పుడు అవసరం అయితే పచ్చడి కంటెంట్ లా రావటానికి వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే పెసరపప్పు కదా గట్టిగా అవుతుంది. కొడుతుంటే దీనికి అతుక్కుంటాం. కొంచెం వాటర్ వేసేసుకుంటే అయిపోయినట్టే కదా. సో తాలింపులో పచ్చడిని కలుపుదామా? కలుపు. వాసన వస్తుంది పచ్చడి మాత్రం. వెల్లుల్లిపాయ వేసాం కదా, పచ్చిమిర్చి వేసాం కదా, అందుకోసం. ఒక బౌల్. మీరు అన్నట్టు ఆయిల్ ఇప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది. వేయగానే పెసరపిండి కదా కొంచెం ఎక్కువ పడుతుంది. మామూలు పచ్చళ్ళ కంటే దీన్ని కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే కొంచెం బాగుంటుంది. బాగుంది పచ్చడి, నేను కూడా ట్రై చేస్తాను. ప్రవీణ తీన బౌల్లో ప్రవీణ పుల్ల దానిమ్మ గింజల పచ్చడి రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. తప్పకుండా. నేను ఫస్ట్ నుంచి అసలు మీరు చేస్తున్నప్పటి నుంచి ఎప్పుడు టేస్ట్ చూద్దామని వెయిట్ చేస్తా. అదిరిపోయింది వరలక్ష్మి గారు. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఇన్ని గింజలే వేసారు వేయటం దానిమ్మ గింజలు.
ఆ పులుపు కానీ నిజంగా చింతకాయ మామిడికాయ వీటి పులుపు వేరు, దీని పులుపు వేరు. అందుకని ఈ పచ్చడి అప్పటి నుంచి ట్రై చేస్తున్నట్టున్నారు. అది చాలా చాలా టేస్టీగా ఉంది. అలానే మనం అన్ని పచ్చళ్ళలో ఎక్కువగా పచ్చిశనగపప్పు వేరుశనగపప్పు ఈ కాంబినేషన్ తిన్నాం. పెసరపప్పు ఈ పులుపు కాంబినేషన్ ట్రై చేస్తే గానీ దీని రుచి తెలియదు. అంతే. ఇది ఇంకా సమ్మర్ లో చేసుకుంటే పెసరపప్పు చలవ కాబట్టి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. సమ్మర్ స్పెషల్ ఇది. సమ్మర్ స్పెషల్. సూపర్. అయితే సరే, ఇంత మంచి పచ్చడి సెల్ఫీ కాంటెస్ట్ లో సెలెక్ట్ అయ్యి మా చట్పట్లో మా అందరికి చేసి చూపించినందుకు, ఇంత రుచికరమైన పచ్చడి నాతో టేస్ట్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ కాదు, నాకు ఒక సెల్ఫీ కావాలి మీతో. ఓ వై నాట్, డెఫినెట్ గా మీ సెల్ఫీతోనే మేము ఇంత మంచి పచ్చడి టేస్ట్ చేసాం, మీకు సెల్ఫీ ఎందుకు వద్దు? డెఫినెట్ గా. ఓకే, థ్యాంక్ యూ. మేము సెల్ఫీ దిగబోయే ముందు ఈ పుల్ల దానిమ్మకాయ గింజల పచ్చడి మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చూడాలి కదా. అందుకే మీ అందరి కోసం మరొకసారి నేను మొత్తం ప్రాసెస్ రిపీట్ చేస్తాను. చక్కగా నోట్ చేసుకొని ఈ రోజే వీలైతే ట్రై చేయండి. అంత టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. పుల్ల దానిమ్మ గింజల పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పుల్ల దానిమ్మ గింజలు, పచ్చిమిర్చి ముక్కలు, పెసరపప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, నూనె. పుల్ల దానిమ్మకాయ గింజల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. బాండి వేడికిన తర్వాత పెసరపప్పు వేసి బాగా వేయించుకోవాలి. మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత పెసరపప్పుని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి వాటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరికొద్ది నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసి కరివేపాకు వేసి చివర్లో పోపు రెడీ చేసుకొని బాండీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించిన పెసరపప్పు వేసి కొద్దిగా కచ్చపచ్చగా పౌడర్ లాగా దంచుకోవాలి. తర్వాత వేయించిన పచ్చిమిర్చి ముక్కలు, సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి మెత్తగా దంచుకోవాలి. చివరగా పుల్ల దానిమ్మ గింజలు కూడా వేసి బాగా మెత్తగా పచ్చడిలాగా నూరుకోవాలి. దానిలో కొద్దిగా సరిపడినంత నీళ్లు వేసి పచ్చడిలాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపులో ఈ పచ్చడిని వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన సాంప్రదాయమైన పుల్ల దానిమ్మకాయ గింజల పచ్చడి రెడీ. సో మరి వరలక్ష్మి గారు రండి సెల్ఫీ దిగుదాం. పుల్ల దానిమ్మకాయ పచ్చడి చూడటం మీరు మిస్ అయ్యారా? ఏం పర్లేదండి, మీరు చేయవలసింది ఏంటో తెలుసా? youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ పుల్ల దానిమ్మకాయ పచ్చడి అని టైప్ చేయండి. అంతే, ఈ పచ్చడి మేము ఎలా తయారు చేసామో మీరు చూసేయచ్చు. చూసారు కదా ఈ రోజు చట్పట్ల సెల్ఫీ కాంటెస్ట్ లో సెలెక్ట్ అయిన వరలక్ష్మి గారు తయారు చేసిన పుల్ల దానిమ్మకాయ పచ్చడి. చాలా చాలా టేస్టీగా, వెరైటీగా ఉందండి. మీరందరూ తప్పకుండా తయారు చేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్ల కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.